వాంఖేడే స్టేడియంలో పరుగుల వర్షం. 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ముంబై ఇండియన్స్ సీజన్ ఓపెనర్లో అద్భుత విజయం సాధించింది. రోహిత్ శర్మ రికార్డుల వేట, రియాన్ రికల్టన్ పవర్ హౌస్ బ్యాటింగ్. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగోళ్ళ క్రిక్ కబడ్డీ. వెల్కమ్ టు ద మ్యాచ్ నెంబర్ 2 ఎంఐ వర్సెస్ కేకేఆర్. ముందుగా హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ మీద కొంచెం గడ్డి ఉండడంతో బౌలర్లకు సహకరిస్తుందని భావించారు. బట్ ఆ థాట్ని కేకేఆర్ అండ్ ఎంఐ రెండూ నిజం కాదని రుజువు చేశాయి. ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్ వచ్చింది. ఫస్ట్ అందులో ఫిన్ అలెన్ 37, అజింక్య రహానే 67 కలిసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో కేకేఆర్ 78 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఈ లెవెల్లో ఎంఐపై భారీ ఒత్తిడి కేకేఆర్ తీసుకువచ్చింది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే అజింక్య రహానే తన క్లాసిక్ షాట్లతో 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో 3 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఆ 5 సిక్సర్లు అయితే క్లాసిక్ షాట్స్. యంగ్ ప్లేయర్ అంకిష్ రఘువంశీ 29 బాల్స్లో 51 రన్స్ చేసి అదరగొట్టాడు. మొత్తంగా చూసుకుంటే కేకేఆర్లో అందరు బ్యాట్స్మెన్లు సమిష్టి కృషి వల్ల 200+ రన్స్ చేయగలిగింది. ముఖ్యంగా లాస్ట్లో వచ్చిన రింకు సింగ్ 21 బాల్స్లో 33 రన్స్ చేసి కేకేఆర్ 220 పరుగులు భారీ స్కోరు సాధించడానికి కారణమయ్యాడు. నెక్స్ట్ ఎంఐ బౌలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో కీలక సమయంలో బ్రేక్ ఇచ్చాడు. బుమ్రా అసలు ఏం వికెట్లు తీయకపోయినా డెత్ ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దానివల్లే స్కోర్ 220కి కట్టడి చేయగలిగారు. లేకపోతే ఒక దశలో 250+ అవుతుందని అనిపించింది. 220 రన్స్ని ఎంఐ మరి చేస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉండింది. ఆ డౌట్ని క్లారిఫై చేస్తూ రోహిత్ శర్మ ఈరోజు చెలరేగిపోయాడు. 38 బంతుల్లో 78 రన్స్ చేసి, అలాగే రియాన్ రికల్టన్ 43 బంతుల్లో 81 రన్స్ చేసి కేకేఆర్ బౌలర్లను ఉతికి ఆరేశారు. రోహిత్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఫాస్టెస్ట్ IPL 50 రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 6 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న కొన్ని రికార్డులను కూడా ఈ మ్యాచ్లో అధిగమించాడు. ఇక రియాన్ రికల్టన్ విషయానికి వస్తే ఇతని పవర్ హిట్టింగ్ మ్యాచ్ని ముంబై వైపు పూర్తిగా తిప్పేసింది. 8 సిక్సర్లతో కేకేఆర్ స్పిన్నర్లు నరైన్ వరుణ్లను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ కంబ్యాక్ ప్రయత్నం. వరుసగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడంతో కేకేఆర్ ఆశలు చిగురించాయి. కానీ తిలక్ వర్మ 20 రన్స్ చేసి హార్దిక్ పాండ్యా 13 రన్స్ సమన్వయంతో ఆడి 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. కేకేఆర్ బౌలింగ్ లోపాల గురించి మాట్లాడుకున్నట్లయితే హర్షిత్ రాణా లేకపోవడం కేకేఆర్ పేస్ బౌలింగ్పై ప్రభావం చూపింది. వరుణ్ చక్రవర్తి 48 రన్స్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 3 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల తర్వాత తమ మొదటి మ్యాచ్ గెలవడం ఒక పెద్ద పాజిటివ్ సైన్. కేకేఆర్ బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ మీద దృష్టి పెట్టాలి. మరి మీకేమనిపించింది? ఈసారి ముంబై కప్ కొడుతుందా? కేకేఆర్ బౌలింగ్లో ఏం మార్పులు చేయాలి? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన తెలుగోళ్ళ క్రిక్ కబడ్డీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. జై హింద్.